తమిళ సినీ పరిశ్రమలో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్ మాధవన్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతూ విరజిమ్ముతున్నారు. కాలానుగుణంగా తన కెరియర్లో కొత్త మార్పులు, విభిన్నమైన పాత్రలు స్వీకరిస్తూ మాధవన్ తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాల హీరోగా పేరు పొందిన ఆయన ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా మాధవన్ నటిస్తున్న ప్రతి సినిమా జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. హిందీ చిత్రరంగంలో మాధవన్ దూకుడు ప్రస్తుతం పెద్ద స్థాయిలో ఉంది. ఇటీవల కాలంలో విడుదలైన కేసరి 2 సినిమాలో ఆయన నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఆ చిత్రం తర్వాత దే దే ప్యార్ దే 2లో నటించి మరింత గుర్తింపుని పొందారు. మాధవన్ ప్రతి పాత్రలో కొత్తదనాన్ని చూపించటమే కాకుండా తనకు తగ్గట్టు స్క్రిప్ట్ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందుకే ఇప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా కథలు రాసే దర్శకులు ఉన్నారు. ఆయన గతంలో ఆప్ జైసే హో వంటి చిత్రాల్లో కూడా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ సినిమాల ద్వారా ఆయన విభిన్నమైన పాత్రలపై ఆసక్తి ఉన్న నటులను నిరూపించారు. ఇప్పుడు ఆయన రణ్వీర్ సింగ్తో కలిసి నటిస్తున్న ధురంధర్ సినిమా కూడా పెద్ద అంచనాలే తెచ్చుకుంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్ని రంగాల్లోనూ సమతుల్యతతో ముందుకు సాగుతున్న మాధవన్ కెరియర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. ప్రత్యేకంగా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో సాకి, ఏనుగు, రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించారు. ఇప్పుడు ఆయనకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు SSMB 29లో మాధవన్ కీలక పాత్రలు నటించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఆయన మహేష్ బాబు తండ్రిగా కనిపించబోతున్నారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఇంత పెద్ద స్థాయి సినిమాలో పాత్ర దక్కడం మాధవన్ కెరియర్లో మరొక ముఖ్య మైలురాయిగా భావిస్తున్నారు. భాషకు అతీతంగా పాత్రల పట్ల ఆయన చూపించే నిబద్ధత, క్రమశిక్షణే ఆయన విజయ రహస్యం. తమిళం, హిందీ, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఆయన సుస్థిర స్థానం సంపాదించారు. నేటి తరానికి మాధవన్ ఒక మోడల్ నటుడిగా నిలుస్తున్నారు. ప్రతి సినిమా ఆయనకి కొత్త శిఖరాలను అందిస్తోంది. దే దే ప్యార్ దే 2, ధురంధర్, అలాగే రానున్న SSMB 29తో మాధవన్ మరొకసారి ఇండియన్ సినీ రంగంలో తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది. మొత్తానికి భాష, సరిహద్దులు అనే పదాలకు మించి మాధవన్ ఇప్పుడు నిజమైన పాన్ ఇండియా నటుడిగా వెలుగొందుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.